కూకట్పల్లిలో నకిలీ డాక్టర్ అవతారమెత్తిన వేమిరెడ్డి వెంకటారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ డాక్టర్గా చలామణి అవ్వడమే కాకుండా అమ్మాయిలను ముగ్గులోకి దింపి మోసాలకు పాల్పడుతున్నాడు. ఇక్కడతోనే ఆగలేదు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనయుడనంటూ చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అవసరం లేకపోయినా బౌన్సర్లను మెయింటైన్ చేస్తూ సమాజంలోని ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయంటూ విక్రాంత్ మోసాలకు పాల్పడుతున్నాడు. అయితే విక్రాంత్ మోసాలకు బలైన బాధితుల ఫిర్యాదుతో విక్రాంత్ రెడ్డిని కూకట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోనూ విక్రాంత్ రెడ్డిపై పలు స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి, ఎప్పటి నుంచి విక్రాంత్ రెడ్డి నకిలీ డాక్టర్గా చలామణి అవుతూ వస్తున్నాడు? సో ఇప్పటి వరకు ఎలాంటి మోసాలకు పాల్పడ్డాడు? డీటెయిల్స్ ఏంటి? గుంటూరుకి చెందిన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకి చెందిన వాయల వెంకటేశ్వర్లు అనే నిందితుడు గత కొన్ని రోజులుగా కూడా తాను నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొడుకునని, అదే విధంగా తనకు న్యూరో సర్జన్ అనుభవం ఉందంటూ కూడా తను డాక్టర్ విక్రాంత్ రెడ్డి పేరుతో కూడా పలు మహిళలని గత కొన్ని రోజులుగా కూడా మోసం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కేపీహెచ్బిలోని సితారా ఉమెన్స్ పీజీ హాస్టల్ నడుపుతున్న ఒక మహిళను కూడా అదే విధంగా, అంటే తాను న్యూరో సర్జన్ కాబట్టి తన దగ్గర కొందరు జూనియర్ డాక్టర్స్ ఉన్నారు, అదే విధంగా కొందరు బంధువులు కూడా తమ హాస్టల్లో జాయిన్ చేపిస్తామంటూ కూడా నమ్మబలికి ఈ సితారా పీజీ ఉమెన్స్ హాస్టల్ ఏదైతే కేపీహెచ్బిలో నిర్వహిస్తున్న మహిళతో కూడా పరిచయం ఏర్పాటు చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అలా చేసుకొని కొన్ని రోజులు తను ఆ పరిచయంతో క్లోజ్ గా మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తనకి జూబ్లీ హిల్స్ లో కూడా ఒక ప్రముఖ జ్యువెలరీ షాప్ ఉందంటూ కూడా ఆ మహిళతో నమ్మబలికిన పరిస్థితి కనిపించింది. తర్వాత అంటే తమ దగ్గర ఉన్న ఏదైతే బంగారం ఉంటుందో ఆ మహిళ దగ్గర ఉన్న బంగారాన్ని ఇస్తే తను తక్కువ ఖర్చుతో కూడా రీమోడలింగ్ చేపిస్తానని కూడా నమ్మబలికాడు. దాంతో ఆ మహిళ తనని, అంటే ఎవరైతే ఈ డాక్టర్ విక్రాంత్ రెడ్డి అని ఆ పేరుతో మోసం చేస్తున్న ఎవరైతే వెంకటేశ్వర్లు ఉన్నాడో, వెంకటేశ్వర్లు ఆ మహిళ దగ్గర నుంచి వెళ్ళి కూడా దాదాపు 4 తులాల బంగారం తీసుకొని కూడా రీమోడలింగ్ చేస్తానంటూ కూడా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ కాల్ చేసి రీమోడలింగ్ కి ఇంకా ఖర్చు అవుతుందని మరో 1 లక్ష కూడా పంపాలంటూ కూడా తనని అడిగినట్టు కూడా తెలుస్తోంది. దాంతో ఆ మహిళ, అంటే బాధితురాలు ఎవరైతే ఉన్నారో బాధితురాలు కూడా 45,000 ఏదైతే నగదు రూపంలో, అదే విధంగా 55,000 రూపాయల వరకు కూడా ఆన్లైన్ లో పేమెంట్ చేసింది. తర్వాత ఈ 4 తులాల బంగారం, అదే విధంగా 1 లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత తను ఫోన్ లో అందుబాటులో లేకపోవడం, అదే విధంగా కలుద్దామని ప్రయత్నించినప్పటికీ తను అందుబాటులో లేకపోవడంతో తను మోసపోయానంటూ కూడా మహిళ అప్పటికే తను రియలైజ్ అయ్యి పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కూడా ప్రత్యేకంగా, అంటే తను నిజంగానే డాక్టరా, తన దగ్గర లైసెన్స్ ఉన్న అన్న కోణం పైన కూడా విచారణ ముమ్మరం చేశారు. దాంతో ఇతను గుంటూరు జిల్లాకి సంబంధించిన వెంకటేశ్వర్లు అని కూడా పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఇతను గత కొంతకాలంగా కూడా ఇదే విధంగా చాలా మంది మహిళల్ని డాక్టర్ అంటూ, అదే విధంగా ఏదైతే నెల్లూరు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొడుకునంటూ కూడా చాలా మంది మహిళలను మోసం చేశారంటూ కూడా విచారణలో తేలిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతో పోలీసులు కూడా తనని గాలింపు చర్యలు కూడా మొదలుపెట్టారు. దీంతో ఆగస్టు 4వ తారీఖు ఏదైతే హైదరాబాద్ లోని జేఎన్టీయూ సిగ్నల్ వద్ద కూడా తను ఉన్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు కూడా కేపీహెచ్బి పోలీసులు అక్కడికి చేరుకొని తనని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత కూడా అంటే అయితే ఎవరైతే డాక్టర్ ఉన్నారో కేవలం డబ్బుల కోసమే ఇలా మోసాలకు పాల్పడుతున్నారా, లేదంటే ఇంకా ఏదైనా అటు వెనకాల బిజినెస్ నడిపిస్తున్నారా? అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? ఎక్కడెక్కడ ప్రస్తుతం ఆయన క్లినిక్స్ కి సంబంధించి సోదాలు చేశారు? ప్రస్తుతం అయితే తను కేవలము డాక్టర్ అంటూ చెప్పి కూడా మహిళల్ని ఏదైతే ఈ డబ్బులు విషయంలో వేధిస్తున్నాడు. ఇతనికి ఎలాంటి, అంటే అటు హైదరాబాద్ లో కానీ అతను స్వస్థలమైన గుంటూరు జిల్లా అటు ఆంధ్రలో కూడా ఎలాంటి క్లినిక్లే కానీ హాస్పిటలే కానీ నిర్వహించినప్పటికీ తను డాక్టర్ అంటూ చెప్పుకుంటూ కూడా ఈ మోసాలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా కొందరు మహిళల్ని లోపరుచుకున్నట్లు కూడా తెలుస్తుంది. అతనికి ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ లో, అదే విధంగా హైదరాబాద్ లో కలిపి ఇప్పటికే తన పైన మొత్తం 14 కేసులు నమోదైనట్లు కూడా పోలీసులు ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి కనిపిస్తోంది. అటు ఏదైతే కేపీహెచ్బిఏ కాకుండా అటు బేగంపేటలో కూడా తన పైన ఒక కేసు నమోదైందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా అంటే తన మెయిన్ ఇంటెన్షన్ మొత్తం కూడా డబ్బుల పైనే పెట్టి ఇలానే ఏదైతే నాకు న్యూరో సర్జన్ తెలుసు, ఎవరైనా పేషెంట్స్ ఉన్నా కూడా నేను హైర్ చేసుకొని చేసుకుంటానంటూ అటు కొందరు మహిళల్ని ఆ విధంగా, అదే విధంగా ఇటు జ్యువెలరీ షాప్ ఉంది, నాకు మీ దగ్గర ఉన్న బంగారాన్ని నాకు ఇవ్వండి, నేను రీమోడలింగ్ తక్కువ ధరకి, అంటే
బయట జ్యువెలరీ షాప్ లో చేసే దానికంటే నేను ఇంకా తక్కువ ధరకే చేస్తానంటూ కూడా చెప్తూ ఇలాంటి విషయాలు చెప్తూ కూడా డబ్బులన్నీ కూడా తను దొంగలిస్తున్నట్లు అంటే ఏదైతే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటున్నాడు. అక్రమ్ అయితే మనం చూస్తున్నట్టయితే ఇతను వెనుక పెద్ద పెద్ద ఉన్నత వాళ్ళతో కూడా ఫోటోలు దిగినట్టు పరిచయాలు ఉన్నట్టు కూడా చెప్పుకుంటున్నాడు. అయితే దీని వెనుక ఇంకా ఎవరైనా సపోర్ట్ ఉండి ఇలా చేస్తున్నాడా, లేదంటే వాంటెడ్ గా పరిచయాలు పెంచుకోవడానికి ఉన్నత వ్యక్తులతో తినైతే పరిచయాలు పెంచుకుంటున్నాడు అనుకోవచ్చా? ఎస్ఐకిలా ఇట్లా నాకు చాలా మంది ఆ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ తెలుసు అంటూ కూడా తను నాకు చాలా పెద్ద మనుషులతో పరిచయాలు ఉన్నట్టు కూడా తను మహిళలతో చెప్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా అంటే అవసరం లేకపోయినా కూడా కిరాయికి బౌన్సర్లను తీసుకొచ్చుకుంటూ కూడా ఇతను విఐపీనని ప్రొజెక్ట్ చేస్తున్నాడంటూ కూడా బాధితురాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే నాకు ఇటు ఎంపీలు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు, నేను స్వయాన నెల్లూరు ఎంపీ ఎవరైతే వేమిరెడ్డి ఉన్నారో వాళ్ళ కొడుకునంటూ కూడా చెప్తున్నారో అవసరం లేకుండా బౌన్సర్ అంటే హైదరాబాద్ తో సహా ఆంధ్రప్రదేశ్ లో కూడా కొందరు మహిళల దగ్గర వీళ్ళు ఎవరైతే విఐపి అని నిరూపించుకోవడానికి తను బౌన్సర్లని కూడా పెట్టుకుంటున్నాడంటూ కూడా వీళ్ళు బాధితురాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేపీహెచ్కి సంబంధించిన బాధితురాలు కూడా దాదాపు 4 తులాల బంగారం రీమోడలింగ్ కోసం ఇచ్చి తర్వాత ఇంకా అదనపు ఖర్చుల కోసం కూడా దాదాపు ₹1,00,000 చెల్లించినట్లు కూడా తెలుస్తోంది. తర్వాత తను మోసపోయానంటూ కూడా రియలైజ్ అయిపోయి పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి. పోలీసులు కూడా ఇప్పటికే 14 కేసులు ఉన్నాయని గుర్తించినప్పటికీ ఇంకా అంటే తను ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడ్డాడు, ఇంకా ఇతనికి సంబంధించిన బాధితురాలు ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా కేపీహెచ్బి పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. రైట్ అక్రమ్, థ్యాంక్ యూ.